సో 2 సంవత్సరాలు వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయటం అయితే జరిగింది. ఇక మిగిలింది 2024 పాస్డ్ ఔట్ R18 బ్యాచ్, 2025 R18 బ్యాచ్. సో వీళ్ళకి 2024 వాళ్ళకి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. మరి 2025 వాళ్ళకి కండక్ట్ చేస్తారా? చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో పీడిఎఫ్స్ అన్ని కూడా షేర్ చేస్తా ఉన్నాను. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక దీంతోపాటు JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే యాజ్ పర్ రూల్ వచ్చేసరికి R18 వాళ్ళకు 2024, 2025 వాళ్ళకి స్పెషల్ సప్లీ కండక్ట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు మీరు గమనించారో లేదో, వన్ టైం ఛాన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇంకో పేరు ఏమి ఇచ్చారు, స్పెషల్ సప్లీ అని ఇచ్చారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వన్ టైం ఛాన్స్ అనే పెట్టారు. ఈ సంవత్సరం లేదు. అయితే ఈ సంవత్సరం స్పెషల్ సప్లీ 2025 ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం కండక్ట్ చేయరు. ఎందుకు ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి మీకు కొంచెం డిలే అవుతాయి. సెప్టెంబర్ ఆ టైము, ఆగస్టు సెప్టెంబర్ అవుతాయి. అడ్వాన్స్ సప్లీలు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆ టైం అవుతుంది పోర్టు. ఇక పెట్టడానికి ఛాన్స్ ఎక్కడుంది? అది కూడా కాకుండా ఏంటంటే, అప్పుడు కండక్ట్ చేసింది ఎందుకంటే అక్కడ జనాల స్ట్రెంగ్త్, అవుట్ గోయింగ్ పాస్డ్ అవుట్ చాలా తక్కువ మంది ఉన్నారు. దాని గురించి వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు పెట్టడానికి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ బాగానే ఉన్నారు. అది కూడా కాకుండా ఎవరో కూడా ఈ సబ్జెక్ట్ మిగిలిపోయిన వాటికి వదిలేయకుండా గ్రేస్ మార్క్స్ 30-23 ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయితే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు వచ్చిందా రాలేదని పక్కన పెడితే 2025 వాళ్ళకి ఇప్పుడే కాదు, అది 4 బీటెక్ అడ్వాన్స్ అప్లై అయిన తర్వాత వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది. అయితే అప్పటి వరకు ఎలిజిబిలిటీ లిస్టులు రిలీజ్ చేయరా అంటే ఖచ్చితంగా అయితే రిలీజ్ చేయకుండా ఉండరు. కాకపోతే ఇప్పుడు సెట్స్ అన్నీ ముగించాలన్నమాట. ఈ సెట్స్ PAP సెట్టు, PG సెట్టు, ఇలాంటి సెట్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మరి డిలే అయిపోతుంది కదా అంటే మీరు సప్లీలు రాసుకోవడం అంటే మీకు నమ్మకంగానే ఉంటాయి. అయితే 30-23 ఉన్నాయంటే ప్రస్తుతానికి అయితే 30-23 ఉన్నాయండి. తీయలేదు, ఎందుకంటే మీకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కాబట్టి 2024 వాళ్ళకి. 2025 ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఇది ఉండేది అనుకుంటుంది. మొత్తానికి అయితే స్పెషల్ సప్లీకి సంబంధించిన అప్డేట్ ఇదండి.